శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివాంధ్రలో ఈరోజు మనం 14వ శ్లోకానికి వచ్చేసాం. 14వ శ్లోకం. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాదాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాదాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ఆదిశంకరాచార్య గారు శివుణ్ణి తన బంధువుగా భావించి అడుగుతున్నాడు ఈ శ్లోకాన్ని. లోకంలో మనకు బంధువులంటే ఎలా ఉంటారు? మనకు ఫుల్ సపోర్ట్ ఉంటారు, అంటే మనం చేసే పనులకు అన్నిటికీ. కానీ ఈ రోజుల్లో తగ్గిపోయింది. కానీ బంధుత్వం పోదుగా, రక్త సంబంధం పోదుగా. మనం కాదనుకున్నా మన సంబంధాలు ఏమి ఆగిపోవు. అక్కాచెల్లి సంబంధాలు, అన్నదమ్ముల సంబంధాలు, భార్యాభర్త సంబంధాలు, లేదా ఆడపడుచుల సంబంధాలు, అత్త ఆడపడుచులు, అందరి సంబంధాలు మనకు ఉండాల్సిందే. మనం ఎంత కాదనుకున్నా మన జీవితంలో ఒక భాగంలాగా ఉండిపోతాయి అవి. మన బంధువులు గొప్ప గొప్ప పదవుల్లో ఉంటే మనం వాళ్ళపై ఆశ్రయిస్తాం. మనకైనా పనులు కావాలంటే అప్పుడు బంధువులు ఏం చేస్తారు? మనకు సహాయం చేస్తారు. అయ్యో మన బంధువు వచ్చాడు అని చెప్పి సహాయం చేస్తారు. అంటే ఏదైనా రికమెండేషన్స్ కావాలన్నా, దేంట్లోనూ ఉద్యోగానికి రికమెండేషన్స్ కావాలన్నా, లేదా చదువుల్లో సీటు కావాలన్నా, ఇట్లాంటి వాటికి మనం బంధువుని పోయి ఆశ్రయిస్తూ ఉంటాం. లేదు మనకేదైనా ఆపదలు వచ్చినా కూడా మనకి బంధువులు వచ్చి మనల్ని విచారిస్తూ ఉంటారు. ఇది సహజం, మానవ సహజం. కాబట్టి మానవ సహజంగా ఉండేదాన్ని భగవంతుడికి కూడా అట్టే చెప్తున్నాడు ఆదిశంకరాచార్యులు. ప్రభుస్త్వం, ప్రభు నువ్వెవరివి? ప్రభువి. ఎవరికి ప్రభువు? విశ్వానికి ప్రభువి. నువ్వు ప్రభు అంటే శాసించేవాడు. మరి ప్రభుత్వం నడుపుతాడు. విశ్వానికి ఉండే ప్రభుత్వం అది నడిపేవాడు ఎవరు? ఆ ప్రభు అయినటువంటి ఆ శివుడే. కాబట్టి ఓ శివ నువ్వెవరివి? ప్రభువువి. ఈ విశ్వాన్ని శాసించి శాసనకర్తవు నువ్వు. అటువంటి నీవు దీనానాం ఖలు, నేనేవాడిని దీనుణ్ణి పరమ బంధువు. దీనుల పట్ల నువ్వు ఎటువంటి వాడివి? పరమ బంధువు. నువ్వు బంధువులాగా ఉంటావు, ఆత్మీయులాగా ఉంటావు. ఎవరైనా దీనులు అసహాయమైన వాళ్ళకి పోయి నువ్వు సహాయం చేస్తూ ఉంటావు. అది నీ లక్షణం. నీ యొక్క బంధువుగా భావించి ఆత్మబంధువుగా వెళ్ళి రక్షిస్తూ ఉంటావు. మరియు పశుపతే, నువ్వు పశుపతివి. పశువులు ఎవరు? మేమే. అహంకార మమకారాలతో ఉండి మా సంసారం అనే గుంజకు కట్టబడ్డ వాళ్ళం మేమే. పాశం వేసి బంధించబడ్డావు. ఆ పాశాన్ని తీగల శక్తి నీకే ఉంది ఓ పశుపతి. అటువంటి వాడి నువ్వు. కాబట్టి ప్రముఖ్యోహం తేషాం, ఆ దీనులైన వాళ్ళు చెప్పానే, ఆ దీనులైన వాళ్ళలో నేను ఎటువంటి వాడిని తెలుసా? ప్రముఖ్యోహం, నేనే నెంబర్ 1 పర్సన్. నేను చాలా ముఖ్యమైన వాడిని నీ బంధువుల్లో. ఎందువల్ల నేను దీనుల్లో నెంబర్ 1. సాధారణ దీనులు ఉంటారు అసహాయులు, వాళ్ళలో నేను ఫస్ట్ వాడిని, మొట్టమొదటి వాడిని, ప్రముఖుడిని. మామూలు ముఖ్యుడు కాదు, ప్రముఖుడట, అందరికంటే గొప్పవాడట. కాబట్టి నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి నువ్వు, బంధువు కాబట్టి. నువ్వు బంధువుకి పరమ బంధువు కాబట్టి నువ్వు నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
కాబట్టి ప్రాముఖ్యోహం అహం నేను నేను ప్రముఖుణ్ణి తేషాం ఎవరిలో ఆ దీనులైన వాళ్ళల్లో నేను ప్రముఖుణ్ణి. ఆ దీనత్వం నాకే ఉంది. కాబట్టి ఆపికిముత బంధుత్వమనయో, కాబట్టి నువ్వేమో పరమ బంధువువి, నాకేమో నేను దీనుణ్ణి. నువ్వు దీనులకు పరమ బంధువువి, నేను దీనుణ్ణి. కాబట్టి మన ఇద్దరికి కిముత బంధుత్వం అనయోహో, మన ఇద్దరికి బంధుత్వం బాగా సరిపోయింది, బాగా రిలేషన్షిప్ చాలా బాగుంది. నువ్వేమో పరమ బంధువువి దీనుల పాలిట, నేను దీనుణ్ణి. మన ఇద్దరికి ఉండే సంబంధం ఏంటంటే ఇటువంటిది, చాలా సులభం కదా. విశ్వంలో ఉండేవాడు అసహాయంలో అందరిని రక్షించే స్వభావం నీకుంది. ఎవరైనా అసహాయంతో కేకలు పెట్టి పిలిస్తే వెంటనే నువ్వు రక్షిస్తూ ఉంటావు, నీకు అలవాటే కదా. ఎందువల్ల నువ్వు పరమ బంధువు కాబట్టి. పరమ బంధువు చాలా గొప్పవాడి, చాలా గొప్ప బంధువు. మామూలు మనుషులైతే స్వార్థంతో బంధుత్వం చేస్తారు, నీ వల్ల కాదు, నీకు స్వార్థం లేదు, నిస్వార్థంగా బంధుప్రీతితో ఉంటావు. కాబట్టి నిన్ను అడుగుతున్నాను ఏమని, ఆపికిముత బంధుత్వమనయోహో, అనయోహో మన ఇద్దరికి బంధుత్వం బాగుంది. ఈ విషయంలో ఏ విషయంలో, నువ్వేమో పరమ బంధువువి, నేనేమో దీనుణ్ణి. దీనిలో పాలిట పరమ బంధువు నువ్వు, నేనేమో దీనుణ్ణి. కాబట్టి మన ఇద్దరి మధ్య కూడా ఈ బంధుత్వం చాలా బాగుంది మన ఇరువురికి. అనయోహో అంటే మన ఇద్దరికి కూడా ఈ బంధుత్వం బలా ఉంది, బలా కుదిరింది మన ఇద్దరి లంక. కాబట్టి ఏం చేస్తామంటే త్వయైవ క్షంతవ్యాః, స్వామి నువ్వు నన్ను క్షమించాలి. ఎందుకంటే శివమదపరాధాశ్చ సకలాః, నేను ఓయమ్మ చెప్పలేని తప్పులు చేశాను. ఎన్ని తప్పులు చేశానో, నా అపరాధాలు ఎన్నున్నాయో నాకే తెలియదు, అన్ని అపరాధాలు చేశాను. కాబట్టి శివ ఓ మంగళం కలిగించేవాడా, మా పరమ బంధువా, నువ్వేం చేయాలి, నా అపరాధాన్ని కూడా మన్నించాలి. అది నువ్వు చేస్తున్న పని. క్షంతవ్యాః, నేను క్షంతవ్యుని, క్షమించదగిన వాడిని నేను, నీ బంధువుని కాబట్టి, దీనుల్లో గొప్పవాడిని కాబట్టి, నీవు పరమ బంధువుల్లో గొప్పవాడి కాబట్టి, నువ్వు చేసిన పని ఏంటంటే నేను ఎదురికి ఈ దీనత్వంతో ఉన్నాను కాబట్టి నేను చాలా తప్పులు చేస్తాను, అసహాయాన్ని కాబట్టి చాలా తప్పులు చేస్తుంటాను. ఆ తప్పులను క్షమించాల్సిన వాడు నువ్వే, కాబట్టి నువ్వు క్షమించేసి. ప్రయత్నాత్ కర్తవ్యం, ఇది నీ కర్తవ్యం, నీ కష్టం నువ్వు చేస్తుంది, నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారు. ఎందువల్ల నేను ఒక ఆత్మీయ బంధువుగా నేను తీసేసుకున్నాను, నువ్వు నన్ను తీసేసుకున్నావు బంధువుగా, నేను తీసేసుకున్నాను. ఎందుకంటే నువ్వు దీనానాం పరమ బంధువు కాబట్టి, నీవు తిరిగి దీనిలో పాటు దీన బంధువు కాబట్టి, దానికి నేను దీనుని కాబట్టి మన తిరిగి బంధుత్వం సరిపోయింది కాబట్టి రక్షించాల్సిన బాధ్యత నీదే, మరి ఇంకెవరు రక్షిస్తారు నన్ను. కాబట్టి ప్రయత్నాత్ కర్తవ్యం, నీ కర్తవ్యం అని దాన్ని రక్షించడం. మదవనమియం బంధు సరణి, మరి ఎందుకు చేయాలని అంటావేమో, మన ఇద్దరి మధ్య బంధుత్వం ఉంది కదా, బంధు సరణి, మా ఇద్దరి మధ్య లింక్ బాగుంది, బంధుత్వం అని. కాబట్టి బంధువులు ఎప్పుడైనా అట్లా ఉంటారా, అందరికి సహకరించారు కదా బంధువులు అయినప్పుడు. ఎందుకు బంధువులుగా ఉండేది, సహజంగా లోకంలో ఉండే బంధువులంతా కూడా ఆపద సమయంలో రక్షిస్తుంటారు, ఏదన్నా అపరాధాలు జరిగినప్పుడు కూడా వచ్చి సహాయం చేస్తారు. నువ్వు అలా చెయ్యాలి, ఉండేది దేనికి, ఇంకా మా పరమ బంధువు కదా నువ్వు, కాబట్టి నువ్వు కర్తవ్యంగా భావించి నాకు సహాయం చేయి అని అడుగుతున్నాడు. ఇది నిజంగా మనం అడుగుతామా, ఇట్లా మనం అడగలేము. భగవంతుడిని ఇంత చనువుగా ఇంత సులభంగా అడిగేస్తున్నాడు అంటే భక్తిలో ఎంత తాదాత్మ్యం చెందాడు. ఆయనకుండే పేర్లే తీసుకొచ్చేసి దాన్ని బంధువుగా మార్చేసి చెప్పేస్తున్నాడు, లోకంలో ఉండి తన బంధువుగా మార్చేసి చెప్పేస్తున్నాడు. కానీ నిజానికి మనకు దగ్గరగా ఉండే బంధువు ఎవరు, మన ఆత్మే, మన ఆత్మ రూపంలో ఉండే బంధువు ఆయనే. ఇంకెవరికి తెలుస్తాయి మన కష్టాలు, మన బంధువులే చెప్పుకుంటే మనం చీప్ అయిపోతాం. ఎవరికైనా కష్టాలు వచ్చిపోయి చెప్పుకున్నామంటే వాళ్ళు మనం చులకనగా చూస్తారు, అవమానం చేస్తారు కూడా, అందరికీ ప్రచారం కూడా చేస్తారు, వీళ్ళకైనా ఇన్ని కష్టాలు వచ్చాయి వీళ్ళ పరిస్థితి అని మనం చూస్తుంది వెనక చేరి నవ్వుకుంటుంటారు. కానీ అది పరమాత్ముడైతే పరమాత్ముడు నవ్వడు. ఆయన అయ్యో
నా బిడ్డకి ఇంత కష్టం వచ్చిందా అని ఆయన ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే ప్రయత్నాత్ కర్తవ్యం, ప్రయత్నపూర్వకంగా నువ్వు కర్తవ్యంగా భావించి నన్ను రక్షించాలి అని అడుగుతున్నాడు. అంటే నా అపరాధాలు క్షమించాలి. నేను అపరాధాలు చేశాను, నాకు తెలుసు. ఎందువల్ల మాకు సహజంగా మేము అపరాధాలు చేస్తుంటాం, తప్పులు చేస్తుంటాం మేము. ఎందువల్ల మానవులేం కదా, మా జీవితం గడవడానికి కోసంగా మేము ఎన్నో తప్పులు చేస్తుంటాం. కానీ ఆ తప్పులన్నింటినీ క్షమించగల గొప్ప హృదయం ఎవరికి ఉంది? నీకే ఉంది. ఎంతోమందికి నువ్వు మార్గం చూపించిన వాళ్ళు, ఎవరన్నా తప్పులు చేసి పాపాత్ములైన వాళ్ళు కూడా ఆ చివరిలో నీ నామం తలుచుకుంటే నువ్వు వచ్చి వాళ్ళ తప్పులను వదిలేస్తావు, క్షమిస్తావు. అంత గొప్పవాడి నువ్వు. కాబట్టి నాకు కూడా ఎడితే నువ్వు బంధువు కాబట్టి నేను దీనుణ్ణి, నువ్వేమో దీన బంధువువి. కాబట్టి మన ఇద్దరికి బంధుత్వం బాగుందయ్యా. ముందు అన్నిటికైనా బంధుత్వం బాగుంది కాబట్టి నువ్వు నా తప్పులు క్షమించేసేయి, అయిపోతుంది. క్షమించేస్తే నా యొక్క బాగోగులు నువ్వు చూసుకో. ఎందుకంటే నేను అసహాయుడిని. దీనుడంటే అసహాయుడు, నాకు సహాయం లేదు ఎవరు, నువ్వే దిక్కు, నువ్వే సహాయం చేయాలి. ఇంకెవరు చేస్తారు నాకు వచ్చి? ఇప్పుడు భూమి మీద ఉండే మా బంధువులంతా కూడా నన్ను ఎక్కిరిస్తారు. వీడు ఎప్పుడు అసహాయుడేను, ఎప్పుడు అడుక్కుంటుంటాడు అంటారు నన్ను. కానీ నువ్వైతేనో అలా అనవు కదా. కాబట్టి నీవు వచ్చేసి నన్ను నాకు నా తప్పులన్నీ క్షమించేసేసి నన్ను బంధుసరణిగా వచ్చి రక్షించేసేయి. ఇది నీ కర్తవ్యం కూడా అని చెప్పేస్తున్నాడు. అంటే శివుడు అంత బోళాగా మన సొంత మనుషులాగా అయిపోతాడు. మనం శివాల ఆధారం చేస్తుంటే మన ఇళ్ళల్లో కూడా శివుడు మన సొంత మనిషి ఏమో అనిపిస్తుంది మనకి. ఎందువల్ల ఆయన బోళా శంకరుడు కావడం వల్ల. అది కూడా కాకుండా మనం చెప్తున్నప్పుడు ఆయన వింటున్నట్టుగా అనిపిస్తుంది మనకి. అలాంటి ఇది ఉంటుంది శివుడి దగ్గర, అంత చనువు ఉంటుంది. భక్తుడైన వాడికి అంత చనువు ఉంటుంది. అందుకని ఆ చనువుతో మాట్లాడుతున్నాడు. మన బంధువులు నేను చక్కగా అడగలేము. నీకు నాకు బంధుత్వం కదా, ఈ పని చేసి పెట్టు అంటే ఉంటారా? మన ఇప్పుడు వాళ్ళు అసలు వినరు. ఏం బంధుత్వం, నీ బంధుత్వం మాకేం ఇచ్చావు నువ్వు అంటారు. కానీ శివుడు ఎలా అనడు. పరమ బంధువు అని చెప్పి మనం పేరు పెట్టేశాం. అష్టోత్తరాల్లో వాటి అన్నింటిలో ఆయనకు ఆ పేరు ఇచ్చేసాం. ఇచ్చినంత మాత్రాన్ని రక్షించేంత గొప్ప స్థితి ఆ శివుడికి ఉంది. కాబట్టి ఈయనట్లా అడుగుతున్నాడు. ఒక ఊర్లో ఒక చేనేత కార్మికుడు ఉన్నాడు. ఆ చేనేత కార్మికుడికి ఇంట్లోనే మగ్గం పెట్టుకొని చేనేత వస్త్రాలు తయారు చేస్తాడు. తయారు చేసినవన్నీ కొన్ని కాగానే మూట కట్టుకొని పోయేసి పట్టణంలో ఉండే ఒక షావుకారికి ఇచ్చి అమ్మమని చెప్పిస్తుంటాడు. అది ఆయన చేసే పని రోజు. కానీ ఇతనికి పనిలో బాగా నైపుణ్యం ఉంది. చేనేత వస్త్రం నేయడంలో చాలా నైపుణ్యం ఉంది. కానీ ఆ షావుకారు మాత్రం ఇతని ద్వారా ఈ చీరలు అమ్మి చాలా డబ్బు చేసుకుంటున్నాడు. కానీ ఇతనికి మాత్రం చాలా తక్కువ ఇచ్చేవాడు. ఇతనికి ఏం తెలియదు, చదువుకోలేదు, ఏమీ తెలియదు. తీసుకుపోయే షావుకారికి పట్టణాన్ని ఇస్తున్నాడు, ఆయన అమ్ముకుంటున్నాడు. ఆయన ఇచ్చే తృణోపణవ తీసుకొని కాలక్షేపం చేస్తున్నాడు. కానీ రోజు రోజుకి జరగడం కష్టంగా ఉంది. ఇంట్లో జరుగుబాటు జరగద్దా? మరి అంత డబ్బు ఆదాయం ఎక్కువ వస్తుంటే జరుగుతుంది. కానీ ఆదాయం ఎంతసేపటికి ఒకే రకంగా ఉంటే ఏమి జరుగుతుంది? కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అతను పోయి రోజు శివుడికి దండం పెడతాడు. శివ, ఇలా ఏందయ్యా, నాకు ఇంకా సంపాదన పెరగాలి కదా, నా వల్ల కావడం లేదేంది, ఏ విధంగా నాకు సంపాదన పెరుగుతుంది, నా కుటుంబ పోషణ ఎలాగా, నేను చేనేత వస్త్రాలను ఎట్లా నేయాలా, దానికి కావాల్సిన కొనుక్కొచ్చుకోవాలి కదా నేను అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు రోజు. అట్లాగే వెళ్ళి శివుణ్ణి కూడా అడుగుతుంటాడు. శివుణ్ణి అడగడమే కాబట్టి షావుకారిని కూడా వెళ్ళి అడుగుతాడు. నాకు చాలా ఖర్చులు పెరిగిపోయినాయి, కానీ మీరు డబ్బు పెంచండి అంటే, అయ్యో రామ, చేనేత వస్త్రాలు కొనేవాళ్ళు ఎవరు, ఇప్పుడు అన్నీ మూలపడిపోతున్నాయి, అస్సలు అమ్ముడు పోవడం లేదు, నీకు డబ్బులు ఇద్దామంటేను నాకే నష్టంగా ఉంది, నీకేం ఇస్తానంటాడు. ఇంకా అతనికి దీదా పడిపోతాడు. ఏం చేసినా లాభం లేదు, డబ్బులేమో రావడంలా, ఎంత కష్టపడ్డా అనిపిస్తుంటుంది. కానీ షావుకారు ఇతని యొక్క మగ్గం నేత పని వల్ల ఆయన సుఖపడుతున్నాడు. అక్కడ బాగా డబ్బు పెంచేసి అమ్ముకుంటున్నాడు, లక్షణంగా డబ్బు చేసుకుంటున్నాడు, అతను బాగున్నాడు. కానీ ఇతను మాత్రం ఎక్కడ వేసిన గొంగడని అక్కడే లాగున్నాడు. కానీ శివుని రోజు మాత్రం ప్రార్థిస్తూనే ఉన్నాడు. స్వామి, నేను ఇంత చేస్తున్నా నాకెందుకు మార్పు రావడం లేదు, నన్ను రక్షించవయ్యా అని చెప్పి రోజు అడుగుతున్నాడు. అడుగుతుంటే శివుడు పార్వతీదేవి చూసింది ఇతని కష్టాన్ని.
అప్పుడు శివుడితో అనింది, ఎందుకు ఆ భక్తుడు ఎంత కష్టపడుతున్నాడు, రోజు నీకు చెప్తున్నాడు, అయినా ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు అంటే, వాడి కర్మలు ఇంకా తెగలేదు, వాడి కర్మలంతా వాడి దరిద్రం అనుభవించాలని కర్మ రాసున్నది వాడికి, ఏం చేస్తాం, దాన్ని మనం ఎక్కడ మలుస్తాం, కాబట్టి కొంతకాలం పడుతుంది వాడికి అంటాడు అన్నమాట. వాడు నీ భక్తుడే కదా, ఉదయం నుంచి నీకు ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎంత బాగా చేస్తున్నాడు, అటువంటి వాడిని కూడా నువ్వు రక్షించకపోతే ఎలాగా అని అడుగుతుంది. నిజమే, రక్షించాలి, కానీ మనకంటూ ఒక ధర్మం ఉంది కదా. వాడు చేసిన పూర్వజన్మ పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు దరిద్రంతో. వాడిని ఎలా రక్షించాలంటే వాడి పుణ్యం ఇంకొంచెం పుణ్యరాశి పెరగాలి, అంతకు నేను వెయిట్ చేయాలి అంటారంట. అప్పుడు అమ్మవారు, నేనైతే చూడలేకపోతున్నాను, నా బిడ్డ కష్టపడుతుంటే నేను పోయి సహాయం చేస్తానంటుంది. సరే, నీ ఇష్టం, సహాయం చేయంటాడు. అప్పుడు వెంటనే పార్వతీదేవి భూమి మీదకి వచ్చేసి ఒక మామూలు స్త్రీలాగా వచ్చి ఒక పెద్ద మూట వేసుకొని వస్తుంది. వచ్చి ఈదన వస్తుంటాడు ఈ చేనేత కార్మికుడు. వస్తుంటే దారిలో అతని దగ్గరికి వచ్చేసి ఆమె వచ్చి అక్కడ నిలబడి పెద్ద ముసలాంలాగా నిలబడి ఉండి ఆమె దగ్గర ఒక మూట పెట్టుకొని ఉంటుంది. ఇతను వచ్చి ఇతన్ని ఆపుతుంది దారిలో పోతుంటే. ఏమ్మా ఆపావు, ఏం కావాలి నీకు అంటాడు. ఏం లేదు, నేను ఇక్కడి నుంచి శివాలయానికి పోవాలయ్యా, నాకు బరువు ఎక్కువైంది, ముసలిదాన్ని మొయ్యలేకుండా కొంచెం మోస్తావా, నేను శివాలయం నాకు దారి చూపిస్తావా, నాకు దారి కూడా తెలియదు అంటున్నమాట. ఈ ఊరి కొత్త, మీరు శివాలయం ఇక్కడే దగ్గరేనంట, అది నాకు తెలియదు, చూపించు అంటున్నాడు. సరే అని చెప్పి ఆ మూట ఆయన మోసుకొని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆ మూట అక్కడ దింపేసేసి, అమ్మ ఇదే శివాలయం అని శివాలయం చూపించి ఆమె దింపుతాడు. ఆమె, ఆగాగు, ఇంతసేపు నా మూట మోసుకొచ్చావు, నాకు దారి చూపించావు, దీనికి ప్రత్యుపకారంగా నీకు ఈ బంగారు కాసు ఇస్తున్నాను, తీసుకొని చెప్పిస్తుంది. అదేంటి ఇంత చిన్న పనికి బంగారు కాసు దేనికమ్మా, నాకు వద్దు, మీరు ఉచితంగా ఇస్తే నేను తీసుకోను అంటాడు. నేనే ఉచితంగా ఇవ్వడం లేదు నీకు, నేను పని చేసుకున్నా కాబట్టి ఇస్తున్నాను, కాబట్టి దీన్ని తీసుకెళ్ళి నువ్వు హాయిగా కాలం గడుపు అని చెప్తుంది. సరే అని చెప్పేసి వాడు అది తీసుకొని వస్తుంటే వాడు దారిలో అంతా ఆలోచించుకుంటాడు. ఏమి పుణ్యం చేసుకున్నానయ్యా శివయ్య, ఈరోజు నాకు ఇంత బంగారు కాసు దొరికే భాగ్యం కలిగించావు, నేను చేసిన కష్టమేం లేదు, నేను రోజు చేసే కష్టం కన్నా ఇది చాలా తక్కువైన కష్టం, దీనికి ఇంత ఫలితం ఇచ్చావు అని చెప్పి చాలా సంతోషంగా వెళ్తాడు ఇంటికి. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది పెట్టుకొని ఇంత వస్తువులని ఏర్పాటు చేసుకుంటాడు. కానీ అంత తొందరగా బీదరికం పోదు కదా, చాలా బీదరికం ఉన్నాడు. తర్వాత మళ్ళీ అమ్మవారు అడుగుతుంది, ఇంకా అతని బీదరికం తీసేవా, నేను పంపించిన ఒక్కరదాంతోనే సరిపోతుందా అతనికి, ఇంకా కష్టం తీరొద్దా అంటే, ఆగాగు, కొన్ని రోజులు ఆగితే మనకు తెలిసిపోతుంది, అతని కర్మ పరిపాకం అవుతుంది, కర్మ తెగిపోతుంది, అప్పుడు మనం అతనికి ఏర్పాటు చేద్దామని చెప్పి చెప్తాడు. ఇంతలో అతనికి ఆ సమయం అయిపోతుంది, ఆయనకి వచ్చిన ఆ దరిద్రం అనే ఒక సమయం తగ్గిపోతుంది. అప్పుడు శివుడు ఏం చెప్తాడంటే, ఆమె చెప్తాడు, అతనికి మనమేం సహాయం చేయక్కర్లేదు, అతని చీరలు బయట ఎంత అమ్ముడుపోతున్నాయో అతనికి తెలియదు, ఆ విషయం అతను తెలియజేస్తాను మనం అని చెప్తాడు. అది అప్పుడు అమ్మవారు కిందకి ఒక స్త్రీలాగా వచ్చి అతని చీరలు షావుకారు తెలిపి అతని చీర కొంటుందా కొని తీసుకొస్తుంది. ఇతని దారిలో పోతుంటాడు, ఇతనికి ఎదురు వస్తుంది, వచ్చి ఈ చీర నువ్వు నేసిందేనా అంటే, అవునమ్మా నేనే నేసింది, బాగుంటుంది ఇది చీర అంటారంట. అదే బాగుందని తీసుకున్నాను, అక్కడ అడిగాను ఎవరు చేస్తారు ఇది ఇంత చక్కగా ఉంది అంటే మీ పేరు చెప్పారు, అందుకే మీ దగ్గరికి వస్తున్నాను అనమాట. అలాగా, అవునమ్మా నేనే నేసింది, నాకు తెలుస్తుంది, ఆ గుడ్డ చూడంగా నేను కనుక్కోగలను నేను నేసిందే కాదా అని చెప్పి, నేను నేసింది అని చెప్తాడు. అయితే ఇప్పుడు ఇంత నేసావు కదా, ఈ చీర వెల ఎంత తెలుసా అంటమాట. ఈ చీర వెల ఎంత నాకేం తెలుసమ్మా, షావుకారు ఎంత చెప్తుంటారు నాకేం తెలుసు అంట. అప్పుడు ఆమె చెప్తుంది, ఆ ఒక్క చీరకే 50 రూపాయలు చెప్తుందా అంటే, అప్పటి కాలంలో చెప్పేసరికి 50 రూపాయలా, ఆశ్చర్యపోతాడు. అతను చాలా తక్కువ ఇస్తుంటాడు, అతనికి 1 రూపాయి మించి ఇవ్వడు ఒక చీరకి, అలాంటిది 50 రూపాయలు ఒక చీర అమ్ముతున్నాడు అనేసరికి ఆశ్చర్యపోతాడు. అప్పుడు చెప్తున్నమాట, అవును ఇంత రేటు పెట్టి మేము కొనుక్కున్నాము, ఈ చీరకు అంత రేటు ఉన్నది, నీకెంతో శక్తి ఉంది, ఇంత మంచి నాణ్యమైన వస్త్రాన్ని తయారు చేస్తున్నావు, దీనికి ఎంతో ధర పలుకుతుంది, నువ్వు అనవసరంగా దీన్ని ఆ షావుకారికి ఇచ్చి అమ్ముకుంటున్నావు, అదేదో నువ్వే అమ్ముకుంటే సరిపోతుంది కదా అని చెప్తున్నమాట. అప్పుడు నాకు ఈ ఆలోచన రాలేదే అనుకుంటాడు.
సరే అని చెప్పి ఇంకా ఇంటికి పోతాడు. ఇంటికి పోయి భార్య చెప్తాడు ఈ విషయం. చూసావా, ఈరోజు నేను ఒక విషయం తెలుసుకున్నాను. నేను నేత నేసిన చీర 50 రూపాయలకు అమ్ముడుపోయింది. నేను అనవసరంగా ఇప్పటిదాకా షావుకారికి ఇస్తుంటే ఆయన నాకు ఒక చీరకు ₹1 ఇస్తున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది నాకెందుకు మనకు డబ్బులు రావడం విషయము. కాబట్టి ఇక ముందు మన ఇద్దరమే అమ్ముకుందాం అని చెప్తాడు. మన ఇద్దరం నేస్తాం, మంచి చీరలు తయారు చేస్తాం, నేనే పోయి ఇంటింటికి పోయి అమ్మొస్తాను అని చెప్తాడు. ఒక్కొక్క ఊరికి పోయి అమ్ముతాను, ఎంత వస్తే అంత సుఖంగా తిని బతుకుతా ఉంటాడు. అలాగే చెయ్యి, నువ్వెందుకు షావుకారికి ఇవ్వడం, అసలు అలాగే చేద్దామని చెప్తుంది. అంటే అప్పటిదాకా వాళ్ళకి ఆలోచన కూడా రాలేదు. వాళ్ళు చేస్తున్న పనిలో అంత గొప్ప పని చేస్తూ కూడా ఆ పనిలో ఆ దరిద్రాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు శివుడు చెప్పినట్టే బంధువుగా ఏం సహాయం చేశాడు ఆయన? అతనికి ఊరికే మాట సహాయమే, ఏమీ చేయలేదు. వాళ్ళు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మాట సహాయం చేశారు. వెంటనే అతను అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఇంకా అక్కడి నుంచి తానే సొంతగా నేత నేసి ఆ చీరలన్నీ ప్రతి ఊరికి మూట కట్టుకొని తల మీద పెట్టుకొని పోయి ప్రతి ఊళ్ళో అమ్ముతుంటే ఆయన పోయిన ఎక్కడికి పోయినా 1 గంట లోపలే అన్నీ అమ్ముడుపోతున్నాయి. ఎందుకంటే అంత నాణ్య వస్తువు తయారు చేస్తున్నాడు అతను. అందరూ ఆర్డర్స్ ఇవ్వడం మొదలు పెట్టేశారు. చాలా బాగా చేస్తున్నావు నువ్వు, ఇంకా రాత్రింబావులు పనిచేసే పరిస్థితి వచ్చేసింది. అతను ఉన్నట్టుండి దరిద్రమంతా పోయేసేసి అది గొప్ప అభివృద్ధి సాధించేశాడు. ఈ విధంగా భగవంతుడు అనుకుంటే మనకు మాట సహాయం అలా చేస్తాడు. బంధువు ఏ విధంగా సహాయం చేస్తాడో భూమి మీద, ఆ విధంగా మాట సహాయం అనేది చేస్తాడు. ఏదో ఒక రకంగా ఒక దారి చూపించకుండా వదిలిపెట్టడు. తను నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకోవాలి, భగవంతుడి పట్టుకోవాలి. ఆ విషయమే ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు ఆదిశంకరాచార్యులు. ఎందుకని, నేను దీనుణ్ణి, అసహాయాన్ని, నాకు దీన బంధువు నువ్వు తప్పచ్చి ఇంకెవరు తీరుస్తారేమో మా కష్టాలని చెప్పి అంత చక్కగా అడుగుతున్నారు ఈ శ్లోకం ద్వారా. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాదాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ఈరోజు మన శివానురాగంలో 14వ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివానురాగంలో ఈరోజు మనం 14వ శ్లోకానికి వచ్చేసాం. 14వ శ్లోకం. ప్రభు